తిరిగి BCN న్యూస్కి స్వాగతం. అమరావతి అనే పేరుకు ఒక చరిత్ర ఉందని టీడీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు రాష్ట్ర లీడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు అన్నారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కు రాజధాని మావిగన్ అని మాట్లాడడం సిగ్గుచేటని అన్నారు. కడుపున పుట్టినటువంటి బిడ్డకి పేరు పెట్టాలంటే శాస్త్రాలు చూస్తారు, రాశి ఫలాలు చూస్తారు, పితరుల పేరు చూస్తారు, తల్లిదండ్రుల పేరు చూస్తారు. రేపొద్దున పెద్దోడైన తర్వాత ఆ పేరు వాడు పిలిచేటప్పుడు అవహేళనకి ఏమన్నా గురి అవుతాడని చెప్పేసి ఆలోచించి మంచి పేరు పెడతారు. అట్లాంటిది రాష్ట్రానికి పేరు పెట్టాలంటే ఏంటి? అమరావతి. ఏంటి అమరావతి అంటే? అమరావతి అంటే ఒకప్పుడు దేవతలు పరిపాలించిన రాజ్యం. అమరావతి అంటే నది ఒడ్డున ఉన్నటువంటి ఒక బండ కలిగినటువంటి ప్రాంతం. అమరావతి అంటే బౌద్ధుడు నడయాడినటువంటి ప్రాంతం. అమరావతి అంటే గొప్ప చరిత్ర ఉన్నటువంటి ప్రాంతం. అమరావతి అంటే మరణం లేనటువంటి ప్రాంతం అని అర్థం. ఇన్ని రకాలుగా అన్ని చూసి చంద్రబాబు నాయుడు గారు టెక్నికల్గా భౌగోళికంగా రాష్ట్రం నడిమధ్యలో ఉండేటట్టుగా చూసి పెట్టారు. అందుకనే కొన్ని చిన్న చిన్న కష్టాలు వచ్చినా నిలదొక్కుని ఈరోజు బ్రహ్మాండంగా వెలుగొందుతూ ఉంది. రైతులు కేవలం వాళ్ళ కోసం ఇవ్వాల, రాష్ట్ర ప్రజల హక్కు. అలా పేరు పెడతారు. ఏదో మచిలీపట్నం నుంచి విజయవాడకు వచ్చి, విజయవాడ నుంచి గుంటూరుకు వస్తే మచిలీపట్నంలో MA, విజయవాడలో VI, గుంటూరులో GUN మావిగన్ అని పెట్టంటాడు. అంటే బెంటలో పేరుకు ఒక అర్థం లేదు, ఒక పరమార్థం లేదు, ఒక వాస్తు లేదు, ఒక సిద్ధాంతం లేదు. ఇదా పెట్టేది. అందుకనే నేను ఒకటి పెడదాం అనుకుంటున్నా. జగన్ పేరు రాష్ట్రం పేరు కాదు. జగన్కి వాళ్ళ అమ్మా బాబులు జగన్ అని ఎందుకు పెట్టారో నాకు తెలియదు. జగన్ అని ఎందుకు పెట్టారో నాకైతే తెలీదు. వాళ్ళ తాత ముత్తాతలు ఎవరన్నా ఉన్నారో ఏదో తెలియదు. లేకపోతే మెంటల్ గార్డ్ అవుతాడని పెట్టారేమో. నేను ఈ పేరు పెడుతున్నా జగన్కి. హెలికాప్టర్ స్పెల్లింగ్ వచ్చి HELICOPETR హెలికాప్టర్. హెలికాప్టర్లో 2 అక్షరాలు HE. గొడ్డలి GODDALI గొడ్డలి. గొడ్డల్లో జీవో. అట్లాగే విజయమ్మ VIJAYAMMA విజయమ్మ. వాటిలో VI. తర్వాత షర్మిల SHARMILA షర్మిల. షర్మిలలో అతను కూడా గుంటూరులో 3 పేర్లు తీసుకున్నాడు, 3 అక్షరాలు. అందుకని షా SHA అంటే ఇగో విషా. దీనికి అర్థమే ఉండదు. జగన్ పేరు ఈ రోజు నుంచి మార్చుకోమను. ఏమని? ఇగో విషా. ఏం గుర్తుకు రావాలి? హెలికాప్టర్లో తండ్రిని లేపేసింది, గొడ్డల్లో జీవో బాబాయిని లేపేసింది, ప్రాణం ఇచ్చి పాలిచ్చి పెద్ద చేసినటువంటి విజయమ్మని రోడ్డు మీదకి నెట్టేసింది, సొంత చెల్లెల్ని అంగాంగాలు వర్ణిస్తూ ఆమెకి వేరే వాళ్ళతోటి అక్రమ సంబంధాలు అంటగట్టుతూ ఆమెని ఆవేదనకు గురి చేసింది. ఈ పేరు అయితే ఇగో విషా అని జగన్ పేరు మార్చుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను సూచిస్తా ఉన్నా. దీనికి అర్థమే లేదండి, పెద్దగా అర్థం లేదు. మత్స్యకారుల అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయ మత్స్యకార కులాల సంక్షేమ సంఘాల సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు నడుకుదుటి అర్జున, ప్రధాన కార్యదర్శి చింతకాయల ముత్యాలు పేర్కొన్నారు. విశాఖలో వారు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో మత్స్యకార సామాజిక వర్గంలో గల 14 ఉప కులాలకు వారి జనాభా ప్రాతిపదికన ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఆయా కులాల అభివృద్ధి సంక్షేమానికి పాటుపడాల్సిందిగా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు విజ్ఞప్తి చేశారు. మత్స్యకారులకి అంతవరకు ఇది వేట నిషేధ సమయం. ఈ నెల 15 నుండి మళ్ళా ప్రభుత్వం మత్స్యకారుల్ని 60 రోజుల పాటు సముద్రంలో చేపల వేట చేయొద్దని, అందుకుగాను అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం 10,000 రూపాయలు ఇస్తే కూటమి ప్రభుత్వం మత్స్యకార సేవలు అనే పథకం ద్వారా ఒక్కొక్క మత్స్యకారుడికి డబుల్ బెనిఫిట్ ఇచ్చి అంటే 10,000 20,000 రూపాయలు చేసి అందరు మత్స్యకారులకు కూడా ఈ పథకం వర్తింపు చేశారు. అలాగే సముద్రంలో చేపల వేట చేస్తూ ప్రమాదవశాత్తు మరణించినటువంటి మత్స్యకార కుటుంబాలకి రాష్ట్ర ప్రభుత్వం వాటాగా ఇవ్వాల్సిన 5 లక్షల రూపాయలు ఇంతవరకు ఈ 20 నెలల కాలంలో కానీ అంతకుముందు గత ప్రభుత్వంలో ఏమైనా ఎక్స్గ్రేషన్ పెండింగ్ ఉన్న అన్నీ కూడా ఈ మధ్యనే మన రాష్ట్ర ప్రభుత్వం క్లియర్ చేసింది. ఎటువంటి బకాయిలు లేవు. అలాగే డీజిల్ సబ్సిడీ లీటర్కి 9 రూపాయలు ఇస్తూ ఉన్నారు. ఆ 9 రూపాయల చొప్పున
కూటమి ప్రభుత్వం 50 కోట్లు మంజూరు చేసి 35 కోట్ల రూపాయలు మత్స్యకారుల ఖాతాలో జమ చేయడం జరిగింది. అందుకని ప్రభుత్వానికి మా మత్స్యకార సంఘం తరపున, మత్స్యకార సమాజం తరపున ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మేమందరం కూడా ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మత్స్యకార 14 ఉపకులాల్లో కొన్ని కులాలకి రాజకీయపరమైనటువంటి అవకాశాలు కల్పించింది ఈ ప్రభుత్వం. అయితే ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎక్కువగా సముద్రంలో చేపలు వేటాడి సముద్రం మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి వాడబల్జ కులం, అలాగే నెయ్యిల కులం, జాలారి కులం, అలాగే పట్టపు కులం, ఈ కులాలకి ప్రభుత్వం ఇంతవరకు నామినేటెడ్ పదవుల్లో ఇవ్వాల్సిన అవసరం ఉంది. అందుకు గాను మా సంఘం తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏవైతే మత్స్యకార ఉపకులాల్లో ఈ యొక్క నామినేటెడ్ పదవులు కానీ ఇతరత్ర రాజకీయపరమైన అవకాశాలు కల్పించలేదో కల్పించమని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈ రాష్ట్రంలో మత్స్యకార కులాల సంక్షేమ సంఘం తరఫున 14 కులాలు కలిసిమెలిసి ఉండాలి అని చెప్పి ఆ రోజు మాజీ మంత్రి నడుకూరి నరసింహారావు గారు, పెద్దలు మోపిదేవి రామరావు గారు కూడా ఈ సంఘాన్ని స్థాపించడం జరిగింది. మరి అలాగే ఈ సంఘం యొక్క ప్రతి జిల్లా, ప్రతి గ్రామానికి కూడా ఈ సంఘంలో సభ్యులుగా ఉండి సంఘంలో సమస్యలు ఏంటి, దాని మీద ఏదైతే ఇబ్బంది ఉందో అక్కడ ఈ సంఘం కూడా పనిచేస్తుంది. మరి అలాగే రాజకీయంగా కూడా వాడబలిజులు, మరి అలాగే బెస్తలు, జాలరి, నెయ్యిల ఈ 4 తెగలకి కూడా న్యాయం జరుగుద్ది. మరి అలాగే మొన్న కడపలో మా మీటింగ్ జరిగే రోజునే బెస్తలకి ఇబ్బంది జరుగుతుందంటే త్వరలోనే జరుగుద్దని చెప్పాము. మరి అలాగే అక్కడ బెస్తలకి ఆప్కా చైర్మన్ ఇచ్చారు. మరి అలాగే త్వరలోనే మనం ఉత్తరాంధ్ర కూడా ఈ వాడబల్జులకి ఇక్కడ ఉన్న మిగతా వాళ్ళు కూడా న్యాయం జరుగుద్దని కోరుకుంటూ, మరి అలాగే సోదరులారా, మరి ఈ సంఘం రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా జిల్లా కమిటీలు వేసుకున్నాము. మరి అలాగే మేము చేసే ప్రతి మంచి చెడుకు కూడా ఈ సంఘం పనిచేస్తుంది. మరి అలాగే త్వరలోనే మేము అన్ని జిల్లాల్లో కూడా ఎక్కడైతే మారుమూల గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలకి మరి కొన్ని. కడప జిల్లాలో పలు ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న దొంగల ముఠాను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ తెలిపారు. దొంగల ముఠాను మీడియా ముందు హాజరుపరిచారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బస్సులో ప్రయాణికుల నుండి బ్యాగ్ లిఫ్టింగ్, ఇంటి దొంగతనాలు, హాస్పిటల్లో చోరీలకు పాల్పడుతున్న ముఠాను పులివెందుల పోలీసులు అరెస్ట్ చేశారన్నారు. నిందితుల వద్ద నుండి 41.34 లక్షల రూపాయల నగదు, 215 గ్రాముల బంగారం, 554 గ్రాముల వెండి, మొత్తం 80.01 లక్షల రూపాయల విలువైన చోరీ సొత్తు రికవర్ చేసినట్లు తెలిపారు. రూటీన్ క్రైమ్ రివ్యూలో, ఈవెన్ స్టేట్ లెవెల్ క్రైమ్ రివ్యూలో కూడా మీకు ఐడియా ఉంటుంది. కడపలో కొంచెం 2025లో ప్రాపర్టీ క్రైమ్స్ కొన్ని ఎక్కువైంది. ఆ ఇన్ఫర్మేషన్ అనాలిసిస్, క్రైమ్ అనాలిసిస్ చేస్తే బయటకు వచ్చింది. ఆ ప్రాపర్టీ క్రైమ్ సంబంధించి స్పెసిఫికలీగా ఒక స్పెషల్ స్ట్రాటజీ కడప పోలీస్ ప్రిపేర్ చేశారు. ప్రాపర్టీ అఫెండర్స్కి అంతా డిజిటల్లీ మ్యాపింగ్ చేయడం జరిగింది. ప్రాపర్టీ సబ్ డివిజన్ లెవెల్లో అండ్ జిల్లా లెవెల్లో ఆల్ ఆఫీసర్స్తో మీటింగ్ పెట్టి ఈవెన్ సిసిఎస్ యూనిట్ ఒక స్ట్రెంథన్ చేయడం జరిగింది. ఒకే ఉద్దేశం అంటే కడప జిల్లాలో ప్రాపర్టీ ఆఫెన్సెస్ తగ్గించాలి, ప్రాపర్టీ ఆఫెన్సెస్ దొంగ వాళ్ళకి 0 తీసుకురావాలి. దీనికి ఆల్ కడప జిల్లా ఆఫీసర్స్ చాలా కష్టపడి పనిచేశారు, ఎఫర్ట్స్ పెడుతున్నారు. ప్రాపర్టీ ఆఫెన్సెస్ కూడా కడప జిల్లాలో తగ్గిపోతున్నాయి. సో వన్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ నాకు మీకు ఇవ్వాల్సిందే. ఆ ఒక డ్రైవ్లో ఆ డ్రైవ్లో పార్ట్ ఆఫ్ ద డ్రైవ్ ఈరోజు ఈ పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్లో ఒక మంచి డిటెక్షన్, మల్టిపల్ ప్రాపర్టీ ఆఫెన్సెస్కి ఒక మంచి డిటెక్షన్ చేయడం జరిగింది. అండర్ లీడర్షిప్ ఆఫ్ ఎస్డిపి పులివెందుల మురళి గారు అండ్ ఇన్స్పెక్టర్ పులివెందుల శ్రీరామ్ గారు. సో ఈ డిటెక్షన్ సంబంధించి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఈరోజు 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి. ఒకటి హౌస్ బర్గ్లరీ, హౌస్ బ్రేకింగ్ కేస్. సెకండ్ ఈ హాస్పిటల్ దొంగతనం, కొంతమంది పేషెంట్ నిద్రపోతే వీళ్ళ దగ్గర నుంచి లిఫ్ట్ చేయడం, బ్యాగ్ లిఫ్టింగ్. అండ్ థర్డ్ అయితే బ్యాగ్ లిఫ్టింగ్, ఏదైనా బస్లో కానీ ఆర్
హాస్పిటల్లో కానీ పబ్లిక్ ప్లేసెస్లో కానీ బ్యాగ్ లిఫ్టింగ్ చేయడం. సో ఈ 3 డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆఫెన్సెస్కి పులివెందులలో డిటెక్ట్ చేయడం జరిగింది. దీంట్లో క్రైమ్ నంబర్ 37/26లో ఈ అండర్ లీడర్షిప్ ఆఫ్ SDPO మల్టిపుల్ టీమ్స్ ఫామ్ చేసాము. ఇన్స్పెక్టర్ శ్రీరామ్ గారు ఇనిషియేటివ్ తీసుకుని అండ్ పులివెందుల ఆల్ స్టాఫ్ ఇనిషియేటివ్ తీసుకుని దిస్ డిటెక్షన్ జరిగింది. దీంట్లో మీరు చూస్తే 6 అక్యూస్కి మనం అరెస్ట్ చేసాం. ఈ 6 కూడా సీజన్ ఆఫెండర్స్, ఇంతకుముందే కేసెస్ ఉన్నాయి. 14 ప్రయర్ ఆఫెన్సెస్ వీళ్ళ మీద ఆల్రెడీ రిజిస్టర్ ఉన్నాయి. ఆ 14 ప్రయర్ ఆఫెన్సెస్లో కడప, నెల్లూరు, ఈవెన్ కడపలో కూడా వేరే వేరే సబ్ డివిజన్స్లో, ఈవెన్ కర్ణాటక, తమిళనాడు కూడా వీళ్ళు ఆఫెన్స్ చేసి ఉన్నారు. ఆల్రెడీ వీళ్ళ మీద కేసెస్ నడుస్తున్నాయి. ఇన్ పార్ట్ ఆఫ్ దిస్ ఆఫెన్స్ మనమే టోటల్ 80 lakhs వర్త్ ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. 80 lakhs వర్త్ ప్రాపర్టీ విక్టిమ్స్కి మనమే రిటర్న్ చేస్తున్నాము. దీంట్లో గోల్డ్ 215.5 grams వర్త్ 37,35,000 గోల్డ్ రికవర్ చేయడం జరిగింది. సిల్వర్ 544 grams వర్త్ 1,32,000 అండ్ 41,34,500 రూపీస్ ఇన్ క్యాష్ రికవర్ చేయడం జరిగింది. దీంతో పాటు కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయతకల స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువాసన సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గూడూరులో ఘనంగా ఆదిశంకర యూనివర్సిటీ వార్షికోత్సవ కార్యక్రమం. ముఖ్య అతిథులుగా పాల్గొన్న మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ బేద మస్తాన్ రావు. అమరావతి చట్టం పేరుతో ప్రజలను మభ్యపెడుతూ కూటమి ప్రభుత్వం భారీ దోపిడీకి తెరలేపింది. ధ్వజమెత్తిన వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. జగన్మోహన్ రెడ్డి అమరావతిని అవినీతి రాజధానిగా చేయాలని అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ ఫైర్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతలో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.